ఆ డబ్బులు నువ్వు తీసావా తీయలేదా, మీ తమ్ముడికి ఇచ్చావా లేదా అని నేను అడగను. నేను చాలా క్లియర్గా ఉన్నాను రేఖ. అక్కడేదో మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఉంటుంది. ఆ డబ్బులు నువ్వు తీయలేదని పూర్తి నమ్మకం నాకుంది. నేను నిజంగా తప్పు చేయలేదు కార్తిక్, నిజంగా చేయలేదు. నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా? కార్తిక్ కళ్ళు తిరుగుతున్నాయి కార్తిక్. రేఖ 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 రే ఏమైంది రేఖ? ఏయ్ అరే ఏమైంది? ఎలా ఉంది అత్తమ్మ దెబ్బ? దాన్ని చూస్తే నాకే పాపం అనిపించింది. ఆ మాత్రం పవర్ లేకపోతే ఎలా అత్తమ్మా? ఇంకో 2-3 దెబ్బలు పడితే దానంతలది బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఎక్కువ జాలి పడకత్తమ్మా, అది చాలా పెద్ద పాము. నిన్ను నన్ను కాటేస్తే ఏం చేయలేము. అంజలి, మా ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళొస్తానత్తమ్మా, బాయ్. ఏమైంది నీకు సడన్ గా? ఏమో కార్తిక్, పొద్దున్నుంచి చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. రేఖ ఒకసారి టెస్ట్ చేసుకుంటావా? నాకెందుకో డౌట్గా ఉంది. నీకు ఆ 8,000 ఎక్కడవే? నిన్నే నేను మొన్న నీకు ఇచ్చింది 3,000 కదా. ఏం మాట్లాడుతున్నారండి? నా దగ్గర 5,000 కూడా ఉండవా? మొన్న పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అమ్మ 5,000 ఇచ్చింది. ఆ డబ్బులు మీరు ఇచ్చిన 3,000 కలిపితే 8,000 కదా. ప్రతిసారి నన్ను అనుమానించడం కరెక్ట్ కాదండి. కార్తిక్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను కార్తిక్. కంగ్రాచులేషన్స్ రేఖ. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా నాకు. రేఖ నువ్వు ప్రెగ్నెంట్. మనం పేరెంట్స్ కాబోతున్నామే. ఇలాంటి సమయంలో రేఖకు పిల్లలు కావాలని అస్సలు లేదు, కానీ కార్తీక్ పిల్లలు కావాలని ఉన్నాడు. ఇప్పుడు నా కోడలు ఏం చేయబోతుందో ఏమో. కంగ్రాచులేషన్స్ రా. నా చిన్న కోడలేది? ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం కదమ్మా, పైకి వెళ్ళినట్టుంది. ఇప్పటి నుండి తన డెలివరీ అయ్యేదాకా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వేం కంగారు పడకు. నాకు తెలుసమ్మా నువ్వు చూసుకుంటావని. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? ఏమన్నారు? 2 వీక్స్ అవుతుందంటన్నా కన్సీవ్ అయ్యి. జాగ్రత్తరా, ఏమని ఉంటే అడుగు. సరే అన్నా. వదినా నువ్వు పెద్దమ్మవు కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ కార్తిక్. నేను పెద్దమ్మని అవుతున్నా అన్న సంతోషం కన్నా మళ్ళీ తల్లిని అవుతున్నా అన్న ఆనందమే ఎక్కువ ఉంది. వదినా నిన్నైన గొడవని అసలు మైండ్లో పెట్టుకోకు. ఆ 5,000 ఒక్క వారంలో నేను రిటర్న్ చేస్తాను. అయ్యో పిచ్చోడా, రేఖ తమ్ముడికి కష్టం వస్తే నా తమ్ముడికి వచ్చినట్టు కాదా? డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అయినా నేను ఆ డబ్బుల విషయం ఎప్పుడో మర్చిపోయా. నువ్వు కూడా మర్చిపో. థ్యాంక్ యూ వదినా. కంగ్రాచులేషన్స్ నాన్న, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కనబోతున్నావు. ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? నాకు మెకానిక్ పని తప్ప ఇంకేది రాడు డాడీ. అందుకే ఒక షెడ్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చని ఆలోచిస్తున్నా. ఏ బంధాన్నైనా అడ్డంగా బ్రేక్ చేసేది డబ్బేరా. ఒక మగవాడి జీవితంలో పెళ్ళి అనేది ఒక పెద్ద బాధ్యత. పిల్లలు అనేది పెళ్లి కంటే 100 రెట్లు బాధ్యతతో కూడుకున్నదిరా. ఎంత ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటే అంత మంచిదిరా. అబ్బా నువ్వేం టెన్షన్ పడకు నాన్న. నాకేదైనా కష్టం వస్తే వెనకాల నువ్వు అన్న సపోర్ట్గా ఉంటారు కదా, ఇంకేంటి భయం. రేఖ చాలా హ్యాపీగా ఉంది రేఖ నాకు. అవును ఈ మ్యాటర్ డాడీకి చెప్పావా? చెప్పాను కార్తిక్, డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను రేపటి నుంచి ఆఫీస్కి నువ్వే పిక్ చేసుకోవాలి, నువ్వే డ్రాప్ చేయాలి, సరేనా? వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలా ట్రై చేశాను కార్తిక్, కానీ కుదరలేదు. ఈ మంత్ నుంచి చాలా ఖర్చులు ఉండబోతున్నాయి కార్తిక్ మనకి. లోన్, హాస్పిటల్ ఖర్చు, సేవింగ్స్, అమ్మో ఇవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను. ఈ టైంలో నువ్వు స్ట్రెస్ తీసుకోవడం
అసలు మంచిది కాదు. ఏమో కార్తిక్, ఏం అర్థం అవ్వట్లేదు. అప్పుడే పెళ్ళి అయిపోయింది, నేను అప్పుడే ప్రెగ్నెంట్, రేపు పిల్లలు కూడా పుడతారు. మనం అప్పుడే అంత పెద్దోళ్ళం అయిపోయామా కార్తిక్? సరే కానీ ఈ సిచ్యువేషన్లో నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఉండి టైంకి తిని నిన్ను నువ్వు చూసుకో చాలు. మిగతా నేను చూసుకుంటాను. కార్తిక్ అరే నేను చూసుకుంటా అంటున్నాను కదా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఓకేనా? ముందు ముందు వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి నా కోడలికి చాలా క్లారిటీ ఉంది కాబట్టే భయపడుతుంది. కార్తీక్ ఈ బాధ్యతని పూర్తి చేయగలడా? తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రి పగలనే తేడా లేకుండా ఒక గొడ్డులాగా కష్టపడుతున్నాడు నా చిన్న కొడుకు. ఆ పని ఈ పని అనే తేడా లేకుండా ఓవర్ టైములు ఆ మెకానిక్ షెడ్లో పనిచేసి నిద్రలేని రోజులు చూస్తున్నాడు. ఒళ్ళు హూనమయ్యేలా వాడు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. చూసినావా అత్తమ్మ, వాళ్ళని విడగొట్టి కార్తీక్కి రెండో పెళ్లి చేద్దామంటే ప్రెగ్నెంట్ అయి ఇంటికి శనిలా దాప్రమించింది. మనం ఇప్పుడు ఏం చేసినా వాళ్ళని విడగొట్టలేం అంజలి. ఇది రైట్ టైం కాదు. ఏం చేసినా విడగొట్టలేమంటే ఇప్పుడు వాళ్ళని అలానే వదిలేద్దామా అత్తమ్మ? పెళ్ళై 2 పిల్లలున్నా వాళ్ళని విడగొట్టడం పక్కా అంజలి. విడగొట్టాలంటే పిల్లలు పుట్టాక కూడా విడగొట్టొచ్చు. నువ్వేం టెన్షన్ తీసుకోకు అంజలి. అబ్బబ్బబ్బబ్బా, నాలాంటి కన్నింగ్ కోడలికి నీలాంటి సపోర్టివ్ అత్తమ్మ దొరికితే ఏదన్నా చేసేయొచ్చు. నువ్వు బంగారం అత్తమ్మా. వదినా, అప్పుడు డబ్బులు పోయాయి కదా, ఇదిగో. ఆ రోజే చెప్పాను కదా కార్తీక్, నువ్వు ఇచ్చినా నేను తీసుకోనని. వదినా, నీ డబ్బులైనా నా డబ్బులైనా ఒకటే వదినా, తీసుకో. ఉమ్. రేఖ వెళ్ళేసి వస్తాను. సరే కార్తిక్. రేఖా, హా అక్క. ఈ డబ్బులు తీసుకో అమ్మా. కడుపుతో ఉన్నావు కదా, ఖర్చులకు వస్తాయి. వద్దక్క. పర్లేదు తీసుకో చెల్లి. నీకో విషయం తెలుసా, ఆ రోజు పోపుల డబ్బా నుంచి నువ్వు డబ్బులు తీసుకోలే అన్న విషయం నీకు నాకు తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కానీ నువ్వే తీసావని ప్రూవ్ చేశా. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఎందుకక్క నీకు నా మీద అంత కోపము? ఏం కావాలి నా నుంచి? నీ మంచితనం నాకు నచ్చలేదే. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ నన్ను పక్కన పెట్టి నిన్నెక్కడ నెత్తి మీద పెట్టుకుంటారేమో అనే భయం. నువ్వు చేసిన వంట బాగుందని మావయ్య, నా మొగుడు, ఇంట్లో వాళ్ళందరూ నా ముందే నిన్ను మెచ్చుకుంటుంటే నాకెంత మండిపోయాదో తెలుసా? ఎక్కువ ఏడవకు రేఖ, కడుపుతో ఉన్నావు కదా. మళ్ళీ పుట్టేవాళ్ళు జీవితాంతం నీలానే ఏడుపు ముఖం అయిపోతారేమో. ఈరోజు నా పెద్ద కోడల నిజ స్వరూపం నాకు క్లియర్గా కనిపించింది. ఎలాగైనా ఈ గొడవలన్నీ ఆపి నా పెద్ద కోడల అహంకారాన్ని తగ్గించాలి. డాడీ, ఆ, పనికి వెళ్ళేసి వస్తాను. ఈ నెల లోన్ డబ్బులు ఇవ్వలేదేంట్రా? సాయంత్రం వరకు ఇస్తాను డాడీ. మ్మ్హ్మ్. సరే. ఏయ్ అన్న, లోన్ డబ్బులు 40,000 కదా, నా దగ్గర 20,000 ఉన్నాయి. ఒక 20,000 ఏమైనా ఇవ్వగలుగుతావా? నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను. రిషిగాడు స్కూల్ ఫీజు కట్టాలరా. ఒక 2 వారాలు టైం ఇవ్వండి అన్న, రిటర్న్ ఇచ్చేస్తాను. సరేరా, ఇస్తాను. అన్న, ఈ విషయము వదినకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకండి అన్న, నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను కదా. సరేరా, చెప్పనులే. మన స్కూల్ ఫీజ్ బాబాయ్ ఇచ్చేస్తాడు కదా, అప్పుడు కట్టేస్తలే. ఓకే డాడీ. ఏమైందమ్మీ ఇంకా షెడ్కి రాలేదు? అన్న, స్టార్ట్ అయిపోయానన్నా, వస్తున్నాను. ఒక్క 2 minutes. కడుపుతో ఉన్నప్పుడు పనులు చేయొద్దని చెప్పాను కదా రేఖ. వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసుకొని తినిపో. మీ అక్క చేస్తానంటుంది కదమ్మా, ఇవ్వు. ఇవ్వు చెల్లి, మావయ్య చెప్తున్నాడు కదా, ఇవ్వు. అక్క చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం. తీసుకో. చూడు, ఇటు కాదు అటు. లక్ష్మి, చెప్పండి. అంజలి మన ముందు ఒకలాగా, మనం లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తుంది. రేఖని నానా మాటలు అంటుంది. ఆ పోపుల డబ్బాలో డబ్బులు తీసింది రేఖ కాదు,
అంజలియే కావాలని ఇరికించింది. మీకెలా తెలిసిందండి? నిన్న అంజలి రేఖను తిడుతుంటే నేను విన్నాను లక్ష్మి. పాపం లక్ష్మి, రేఖ ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో తెలియక తనలో తనే బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి ఈ గొడవలన్నీ ఆపేయాలి లక్ష్మి, లేకపోతే ఈ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయో తెలియడం లేదు. గుడ్ మార్నింగ్ పాపా. అంతేలే, ప్రెగ్నెంట్ కాకముందు నాకు చెప్పేవాడివి, ఇప్పుడు మొత్తం మారిపోయావు. గుడ్ మార్నింగ్ పాపా. ఎల్లహే. అవునే, మనకి పాప పుట్టాక ఏం పేరు పెడదాం? పుట్టేది పాప బాబు, నీకెలా తెలుసు? మనకి పాపే పుట్టాలని కోరుకుంటున్నా. మీ మామయ్యకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆయనకు మనవరాలు ఇచ్చేసినాం అనుకో, నాకన్నా ఆయన్నే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. అవునా? అయితే ఆడపిల్లనే పుట్టాలని దేవుని గట్టిగా కోరుకుంటా. కావాలంటే పాప పుట్టాక బాబు గురించి ప్లాన్ చేసుకుందాం, ఏమంటావు? అరే అవును, ఈ మంత్ లోన్ కట్టేసావా కార్తిక్? కట్టేశాను రేఖ, నీకు మాట ఇచ్చాను కదా, అలా ఎలా మిస్ కొడతా? రెడీ చేసి రాపో, చెకప్ డేట్ ఇవ్వాలనే కదా, హాస్పిటల్కి వెళ్దాం. హలో అన్నా, డబ్బులు పంపిస్తా అని చెప్పావు కదన్నా. ఇంకా నాకు పేమెంట్స్ రాలే కార్తీక్, రాగానే పంపిస్తా. అదేందన్నా, నువ్వు ఇస్తావనే నమ్మకంతో కదన్నా డిఎన్ఏట్ కష్టపడింది. ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. అరే ఇస్తా అన్నా కదా, నేను ఎక్కడికైనా పోతున్నానా? ఊకే ఫోన్ చేయకుతామి, పెట్టాయి ఫోన్. డాడీ, ఉమ్, డబ్బులు అవసరం ఉన్నాయి డాడీ. రేఖని చెకప్కి తీసుకెళ్ళాలి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నాకు బయట నుంచి డబ్బులు వచ్చేటివి ఉన్నాయి డాడీ, కానీ ఇంకా రాలేవు. మీరు అడ్జస్ట్ చేస్తే నేను రిటర్న్ ఇచ్చేస్తాను. ఎంత కావాలరా? ఒక 6,000 కావాలి డాడీ. సరే, ఆన్లైన్ చేస్తానులే. సరే డాడీ. నీకోసం కాదు, నా కోడల కోసం, తనకు పుట్టబోయే మనవరాల కోసం. డాడీ, స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ రూమ్ లో నన్ను నిల్చోబెట్టారు. అవునా, కట్టేస్తానన్నా, ఒక్క 2 days. మమ్మీకి చెప్పకు సరేనా? ఏంటండి ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదా? అప్పుడెప్పుడో కడతా అన్నారు. కట్టేస్తాను, కొంచెం లేట్ అయింది అంతే. లేట్ దేనికండి, అప్పుడెప్పుడో డబ్బులు కూడా అరేంజ్ అయ్యాయి కదా. ఇంకా బాబాయ్ డబ్బులు ఇవ్వలేదా డాడీ? అమ్మో. రే బాబాయ్, ఏంటి డబ్బులేంటి? ఇంటి లోన్ కట్టడానికి బాబాయ్ డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు మమ్మీ. అవి వచ్చాక నా స్కూల్ ఫీజు కడతానని డాడీ చెప్పాడు. రేయ్, మావయ్య తిన్నాడా అత్తమ్మా? అందరూ తిన్నారు, నేను ఒక్కదాన్నే తినలేదు. పప్పయ్యమ్మా. ఏ రేఖ, ఇంకా ఈ నెల లోన్ డబ్బులు కట్టలేదా నీ మొగుడు? ఉమ్, అంటే కార్తీక్ లోన్ డబ్బులు కట్టాడా లేదా అని అడిగాను అత్తమ్మా. ఏ రేఖ? కట్టాడక్క. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నావా? వెళ్ళామక్క, అంతా బానే ఉందన్నారు. చెకప్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? కార్తీకే తీసుకెళ్లాడక్క. లోన్ కట్టడానికి చెకప్ చేయించుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? రోజు పనికి వెళ్తున్నాడు కదక్క, ఎందుకలా అడుగుతున్నావు? దాన్ని అడిగితే దానికేం తెలుసే, నువ్వు గమ్మునుండు. ఏంటత్తమ్మ గమ్మునుండేది? డబ్బులు సంపాదించుకొని వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి రాదు గానీ పిల్లల్ని గానీ పెంచుతారంట. అంజలి, ఏందత్తమ్మ మరి? లోన్ కట్టడానికేమో ప్రేమ దగ్గర డబ్బులు తీసుకుంటారు, చెకప్ కేమో మామయ్య దగ్గర. కొంచెమని ఉండాలి, ఇంటిని పట్టుకొని పీడిస్తున్నావు కదే. ఏ అంజలి, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నాడు లే. నువ్వేం బాధపడకు, దాని మాటలేం పట్టించుకోకమ్మా. అయినా ఒక తల్లిగా, ఒక ఆడదానిగా నీకో మాట చెప్పాలమ్మా. నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినావనే కోపం నాకేమాత్రం లేదు. నీ జీవితం బాగుండాలనే నేను చెప్తున్నా. పిల్లల్ని కనక ముందే అక్కడ ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. రేపు పిల్లలు వచ్చాక సరిగ్గా చూసుకోకపోతే ఎంత పాపం తగులుతుందమ్మా. నీకు కార్తీక్ కరెక్ట్ కాదమ్మా. వాణ్ణి వదిలేసి నీ లైఫ్ మంచిగా చూసుకోమ్మా. వాణ్ణి కన్న తల్లిగా చెప్తున్నాను. వాడు నిన్నెప్పటికీ హ్యాపీగా చూసుకోలేడు. ఇంకా నీ ఇష్టమమ్మా. అవును, ఈ మంత్ లోన్ కట్టేసావా కార్తిక్? కట్టేశాను రేఖ. పిల్లల్ని కనక ముందే అక్కడ ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. నీకు కార్తీక్ కరెక్ట్ కాదమ్మా. నేనే గనక నీ ప్లేస్లో ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? నేను నా మొగుడు కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అడుక్కొనైనా బతుకుతాం కానీ అయిన వాళ్ళని రూపాయి కూడా అడగం. నీ మొగుడికి గనక సిగ్గుంటే ఇంకోసారి నా మొగుడి దగ్గర నుంచి డబ్బులు అడగొద్దని చెప్పు.
అలాగే నీకే గనక సిగ్గుంటే రేపే బట్టలు సర్దుకొని బయలుదేరిపో. హాయ్ రేఖ, నీకు ఇష్టమని ఓరియో ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా, దా తిందాం. ఏం ఆలోచిస్తున్నావు రేఖ? నాకు కూడా చెప్తే నేను కూడా ఆలోచిస్తాను కదా. ఆ? ఏమైంది రేఖ? ఆ? ఎందుకు అలా ఉన్నావు? అంత ఓకేనా? మనకి పిల్లలు ఇప్పుడే వద్దు, ప్రెగ్నెన్సీ తీయించుకుందాం అనుకుంటున్నాం. తన కొడుకుని రేఖతో విడదీసి వేరే పెళ్లి చేద్దామనే పంతంతో లక్ష్మి ఉంటే, అసలు ఈ కుటుంబంలో రేఖ కాంపిటీషన్ నాకు రావద్దు అని అంజలి పంతంతో ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న రేఖకి పిల్లలు కనడం కరెక్ట్ కాదని ఫిక్స్ అయింది. ఏమైంది రేఖ నీకు? అంత ఓకేనా? ఆ? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఆ? నాకు చెప్పు, నేను మాట్లాడతాను. నువ్వు ఎప్పుడు నేను బాగానే ఉన్నాను కార్తీక్, బాగా ఆలోచించి చెప్తున్నా. నా మాట విని రేపొద్దున వెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించుకుందాం. పోయి పడుకోపో, రేపొద్దున మాట్లాడదాం. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను కార్తీక్. ఎందుకు రేఖ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఆ? అంత ఓకేనా ఉన్నావా? ప్రెగ్నెన్సీ రాకముందే చెప్పాను కార్తీక్, ఫస్ట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుదాం, దాని తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని చెప్పి. ఇప్పుడు చూడు ఎంత కష్టపడాల్సి వస్తుందో. అరే ఇప్పుడు ఏం కష్టం ఉంది రేఖ? అంత బానే ఉంది కదా. ఇంటి లోన్ టైంకి కట్టేస్తున్నాము, నేను హాస్పిటల్కి టైంకి తీసుకెళ్తున్నాను. రేపు పొద్దున పిల్లలు పుడితే సేవింగ్స్కి కూడా ప్లాన్ చేస్తున్నాము. అంతా బానే ఉంది కదా. నేను డబ్బులు సంపాదిస్తాను, ప్లాన్ చేసుకుంటాను, నేను బాగానే చూసుకుంటాను. నువ్వు ఎందుకు లోన్ ఎలా భయపడతావు? కట్టావు కార్తీక్? నన్ను మెడికల్ చెకప్కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? బావ దగ్గర మామయ్య దగ్గర డబ్బులు తీసుకోలేదా? తీసుకున్నాను రేఖ. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను. నాకు బయట నుంచి డబ్బులు వచ్చేటివి ఉన్నాయి, అవి రాగానే నేను వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను. రిటర్న్ చేస్తావో చెయ్యవో అని అడగట్లేదు కార్తీక్, వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాను. నా ఇష్టమే, తీసుకున్నా. ఇప్పుడు అన్ని నీకు చెప్పి చేయాలా? అయినా డబ్బులు తీసుకుంది మా అన్న దగ్గర, మా అయ్య దగ్గర, మీ అయ్య దగ్గర కాదు కదా. ఏంటిది ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏం లేదు కార్తీక్, నాకు పిల్లలొద్దు, ఫస్ట్ డబ్బులు సంపాదిద్దాం. ఏయ్, ఎందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకు నన్ను సావగొడుతున్నావు? పిల్లలొద్దు 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 పిల్లలొద్దు, నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు. ఎందుకు ఒర్రుతున్నావు కార్తీక్? మెల్లిగా మాట్లాడు. ఓరుతనే, నా ఇల్లు నా ఇష్టం. ఇంకొకసారి పిల్లలొద్దు అని అంటే మర్యాదగా ఉండదు. డబ్బులు సంపాదించడం రాదు కానీ పిల్లలు కావాలా నీకు? ఏమన్నావే? డబ్బులు సంపాదించడం నేర్చుకో కార్తీక్ ఫస్ట్, తర్వాత పిల్లలు కలలు అన్ని కందు. వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి నన్ను నా బిడ్డని పోషించడం నాకు నచ్చట్లేదు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావు రేఖ నువ్వు? గొడవ పెద్ద అయ్యేటట్టే ఉంది. ప్రేమ్, ఇప్పుడు వాళ్ళ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే లేనిపోని మాటలు అంటారు. పడడానికి నువ్వు రెడీయా? నాకు పిల్లలు కావాలే రేఖ. మన మధ్యన ఇంకోసారి ఈ టాపిక్ రానియకే ప్లీజ్. డబ్బుల సంగతి నేను చూసుకుంటా. ఏదో ఒకటి చేసి మన ఫ్యామిలీని సెటిల్ చేసే బాధ్యత నాది. ఇంకోసారి ఎప్పుడు ఇలా మాట్లాడకే ప్లీజ్. ఎవరు? ఎవరది? కంగ్రాట్స్ రేఖా, వదినా? ఫైనల్లీ అమ్మవు కాబోతున్నావు. థ్యాంక్ యూ వదినా. నిన్నే డాడీ నువ్వు కన్సీవ్ అయ్యావు అని చెప్పారు, వెంటనే చూసేద్దామని వచ్చేసాను. నా ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు తోడున్నావు, నీ ప్రెగ్నెన్సీ టైంలో నేను తోడుంటా, పక్కనే ఉంటా. థ్యాంక్ యూ వదినా. రే కార్తీక్, కంగ్రాట్స్ రా, ఫైనల్లీ నానో కాబోతున్నావు. పాప ఏడుస్తుందమ్మా. మామయ్య టీ. ఏమైందమ్మా, రాత్రి అంత గొడవ పడ్డారు? అదేం లేదు మావయ్య, చిన్న చిన్న గొడవలే. ఎందుకమ్మా దాచిపెడుతున్నావు?
వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకుంటే మన జీవితం ముందుకెళ్ళదమ్మా. అంజలి వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నాకు అన్నీ తెలుసమ్మా. వాటన్నిటినీ తట్టుకొని ఇంకా నువ్వు ఇక్కడ నిలబడుతున్నావంటే నాకు అర్థమవుతుందమ్మా. నీది కార్తీక్ది ఎంత బలమైన బంధమో. నీకు కార్తీక్కి సరైన అండర్స్టాండింగ్ ఉంటే చాలమ్మా. ఎవరి మాట నమ్మకు, ఎవరిని పట్టించుకోకు. నీ హెల్త్ జాగ్రత్త అమ్మా. నా మనవరాలు కూడా జాగ్రత్త. సరే మామయ్య. రేఖ, ఆ రోజు నిన్ను కార్తిక్ని అక్కడ డోర్ దగ్గర వదిలేసినందుకు సారీ. అరే ఎందుకు వదినా నువ్వు సారీ చెప్పడం? మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అలా అయ్యింది. దానికి నువ్వేం చేయగలుగుతావు? ఏమో రేఖ, నాకు మాత్రం చాలా బాధేసింది. అయినా నీకు విషయం తెలుసా, ఆ రోజు ఫంక్షన్కి నీకు డైరెక్ట్గా కాల్ చేసి పిలవలేదు. అంజలి వదినకు కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ మొత్తం చెప్పాను. రేఖకు చెప్పొదినా, మళ్ళీ తను బాధపడుతుందని కూడా చెప్పాను. కానీ తనే నీకు చెప్పడం మర్చిపోయింది అనుకుంటా. తను నాకు కావాలనే చెప్పలేదు వదినా. కావాలని చెప్పకపోవడం ఏంటి? కార్తిక్, చెప్పొదనా? అదే మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావంట కదా, ఎప్పుడు ఇస్తావో అని అడగమన్నాడు. సాయంత్రం వరకు ఇచ్చేస్తానని చెప్పొదనా? సరే కార్తిక్. కార్తిక్, హ? ఈసారి డబ్బులు తీసుకునే ముందు వెనక కొంచెం ఆలోచించుకో. మీ అన్నయ్య నిన్ను నా ముందు నాన్న మాటలు అంటుంటే తట్టుకోలేకపోతున్నాను కార్తిక్. సరే, బయటికి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. సరే వదినా. ఏంటండి మీ తమ్ముడు? ఏమైంది? రిషి స్కూల్ ఫీజు కట్టాలి కార్తిక్, కొంచెం టైం తీసుకొని మీ అన్నయ్యకి ఆ డబ్బులు ఇచ్చే, నిన్ను అడగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడని అన్నానండి, అంతే. ఏమన్నాడు? నీకెందుకో తినంత బాధ, గట్టిగా మాట్లాడితే డబ్బులు కూడా ఇవ్వను అని అన్నాడు ప్రేమ్. ఆ? ఒక 2 రోజులు ఆగలేకపోతున్నారా నువ్వు మీ ఆయన అని కూడా అన్నాడు ప్రేమ్. ఇంకోసారి నాకు మా అన్నకు మధ్యలో ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చిండు ప్రేమ్. అమ్మా రేఖ, డాడీ, కంగ్రాచులేషన్స్ తల్లి, త్వరలో తల్లి కాబోతున్నావు. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ చీచీ. అంజలి పద్ధతి ఏం బాగోలేదమ్మా. తను మారిపోయి రేఖతో కలిసిమెలిసి ఉంటుందనుకున్నాను, కానీ అలా లేదు శ్రావణి. అవునా అన్న, నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. పాపం రేఖ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తను కుమిలిపోతుందమ్మా. ఇప్పుడు చూడు, అంజలి మెల్లగా నీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్తుంది. రానివ్వండి నాన్న, నేను చూసుకుంటా. ఉమ్. ఏమైంది నాన్న? నా వల్ల అవ్వట్లేదు నాన్న ఇంట్లో బ్రతకడం. నేనున్నాను కదమ్మా, ఏమైందో చెప్పు. చాలా టార్చర్ చేస్తున్నారు నాన్న ఇంట్లో అందరూ. ఏడవకమ్మా, ఏం చేద్దామో చెప్పు. నాకు కడుపు వద్దు నాన్న, తీయించేసుకుంటాను. అమ్మా రేఖ, నీకు ఈ ఇంట్లో ఎన్ని బాధలున్నాయో నాకు తెలియదు గాని ఒక ఆడపిల్ల కడుపు వద్దు అంది అంటే ఒక బలమైన కారణం ఉంది అని నాకు అర్థమైంది. కానీ ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పుడున్న జనరేషన్ లో తల్లి అవ్వడం అనేది చాలా పెద్ద విశేషం. ఎంతో మంది తల్లి అవ్వలేకపోతున్నామని నరకం అనుభవిస్తున్నారు. నీకొచ్చింది కష్టం కాదమ్మా, అదృష్టంగా భావించాలి. ఒక విషయం చెప్తా విను. మీ అమ్మకి గర్భసంచి లేదని చాలా మంది డాక్టర్లు భయపెట్టారు. కానీ నువ్వు పుట్టడానికి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగింది మీ అమ్మ. చాలా రోజులు నరకం అనుభవించాక నువ్వు పుట్టావు. కానీ ఆ దేవుడు తనకు అన్యాయం చేశాడమ్మా. నువ్వు పుట్టిన 15 నిమిషాలకే తన ప్రాణాలు తీసుకువెళ్ళిపోయాడు. తను చనిపోతుందని తనకు తెలిసి కూడా 5 నిమిషాల ముందు వరకు నేను తల్లి అయ్యాను అని తన ఆనందాన్ని తన కళ్ళల్లో నేను చూశానమ్మా. అదమ్మా ఒక తల్లి గొప్పతనం. ఎప్పటికీ ఇలా పిల్లలు వద్దు, తీయించేసుకుంటానని అనకమ్మా, అది చాలా పెద్ద పాపం. సరే నాన్న. నీ పెళ్లి చేతులారా చేయలేకపోయాను, కట్నం కూడా ఇవ్వలేకపోయాను. కానీ మీ అమ్మ ఈ బంగారాన్ని నువ్వు పుట్టక ముందే గొలుసుగా చేయించింది.
మీ అమ్మ ఎంతో ఇష్టంగా నీకోసమే చేయించిందమ్మా. జాగ్రత్తగా చూసుకో అమ్మా. సరే నాన్న. సరే అమ్మా, వెళ్ళొస్తాను. మీ పిన్నికి తెలియకుండా వచ్చాను. వస్తానమ్మా. ఇగో నీ పైసలు వడ్డీతో సహా పెట్టినా తీసుకో. వడ్డీ ఏంట్రా? నిన్నెవరు వడ్డీ అడిగారు? అయ్యో ఓవర్ యాక్షన్ చేయకన్నా. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఏమన్నా తప్పులేదనిపిస్తుందన్నా. అయినా నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావని ఇంట్లో వాళ్ళందరికీ డప్పు కొట్టుకుంటూ చెప్పాలా? ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ముఖం మీద అడగన్నా. వదినను ఎందుకు తిట్టిను, వదినను ఎందుకు పంపించను? రే కార్తీక్, ఎందుకురా అరుస్తున్నావు? మెల్లిగా మాట్లాడలేవా? ఓహో, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అక్క. నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నా భార్యకి ఎంత మంచి మర్యాద చేసినావో చాలా బాగా గుర్తుంది. ఇప్పుడు అదెందుకు తీసుకొస్తున్నావురా? అసలు ఇక్కడ ఏమైందో నీకేం తెలుసు? ఏ ఆ పక్క ఏదో సోది చెప్పి కవర్ చేయకు. అయినా నీకు మీ అత్తగారింటోళ్ళకి ఎంత చెత్త దిమాకుందో ఆ రోజే నాకు బాగా అర్థమైంది. ఏయ్ ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టి మాట్లాడు, లేకపోతే 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 ఏం చేస్తావురా?